మహిళా దినోత్సవం నాడు మహిళలందరూ యాదుంచుకునే పని చేసింది అలా తెలంగాణ సీఎం రేవంత్ అన్న. దాంతోని పాటు ఇంకొక పని వేయకుండా కూడా మహిళలందరూ యాదుంచుకునేటట్టు చేసిండు. ఇక దీనికి తగ్గట్టు ఢిల్లీ సర్కారోళ్ళు చేసిన పని కూడా రేవంత్ అన్న మెడకే చుట్టుకున్నది. మరి రేవంత్ అన్నను మహిళలందరూ యాదుంచుకునే ముచ్చటతోటి పాటు ఢిల్లీ సర్కారు చేసిన పని కూడా ఈ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండి. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రేవంత్ అన్న శంకుబండ వాతిండి అలా కోటీలా. ఇక అందరూ మంచిగా చదువుకొని మంచి పేరుకు రావాలని పిల్లలకు చెప్పి పరేడ్ గ్రౌండ్లో పెట్టిన మహిళా శక్తి కార్యానికి పోయిండు. ఆడోళ్ళు పెట్టిన అన్ని స్టాల్స్ తిరిగి అన్ని అరుచుకున్నాడు. ఇక మహిళా సంఘాలకించి కొని ఆర్టీసీకి కిరాయి ఇచ్చే బస్సులను షాలి చేసిండు సీఎం రేవంత్ అన్న. బ్యాంకులకెంచి లోన్లు ఇప్పించి మహిళా సంఘాలకు ఈ బస్సులు కొనిపించింది సర్కారు. వాటిని ఆర్టీసీకి కిరాయికి ఇచ్చి నడిపిస్తారన్నట్టు. ఒక్కో బస్సుకు నెలకు 70,000 దాకా కిరాయి కట్టిస్తారు ఆర్టీసోళ్ళు. నెలకింత కిస్తీలు కట్టి 7 ఏళ్లల్లా బ్యాంకు లోను ఖతం చేసి గా బస్సులకు ఓనర్లు అవుతారు అక్కలు. ఇక గా ముచ్చట మీద మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు. ఇప్పుడే 150 బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈ రోజు బస్సులను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. అంబానీ అదానీలతోని పోటీ పడేటట్టు చేసిన మహిళలను అని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈ రోజు ఒప్పందాలు చేసినాం. అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి 1000 మెగావాట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈ రోజు మా ఆడబిడ్డలకు అప్పచెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద ఉన్న విశ్వాసం. ఆడోళ్లను ముంగట ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా చేస్తాడట సీఎం రేవంత్ అన్న. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు. మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత, ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడిగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. బడిల చదివే ఆడవిళ్ళను కూడా మహిళా సంఘాల్లో షెరిక చేపియాలే అంటున్నాడు సీఎం రేవంత్ అన్న. అందుకే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను, ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. ఇవన్నీ చెప్పిన సీఎం రేవంత్ అన్న నెలకు మహిళలకు ఇత్తనన్న 2500 కూడా ఎన్నడిస్తాడో చెప్తే మంచిగా ఉండు. గాడ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన ఢిల్లీ సర్కారోళ్ళేమో నెలకు 2500 రూపాయలు ఇచ్చుడు షురు చేసి రియల్లట్స్ అంది. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కూడా గా ముచ్చట అస్సలు యాదికే లేనట్టున్నది కదా రేవంత్ అన్నకు అని అనబట్టిండ్రు తెలంగాణలున్న మహిళలందరూ.